వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్ సాయిబాబా స్తూపం దగ్గర జంగారెడ్డిగూడెం, ప్రొపరేటర్ గుబ్బల రాంబాబు. CK29 న్యూస్. లక్కవరంలో శ్రీరామ కోటి సప్త మహోత్సవాలు. 96వ సంవత్సరం మహోత్సవాలు ప్రారంభించి 6వ రోజుకు చేరుకున్నట్లు తడికమళ్ల గోపాలరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి ఆలయ విశిష్ట గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తడికమళ్ల రామకృష్ణ, కంచర్ల రామచంద్రరావు, తడికమళ్ల శ్రీనివాసరావు, GSMNR గొల్లపూడి ఆంజనేయులు, చిక్కాల శ్రీనివాసరావు, వందనపు రామబ్రహ్మం, తడికమళ్ల సుబ్బారావు, బంగారం కోదండ రామచంద్రరావు, కోదండ కృష్ణకుమార్, MRK మహంకాళి లక్ష్మణరావు, మహంకాళి విశ్వేశ్వరరావు, మహిళ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జై శ్రీరామ్. లక్కవరంలో శ్రీరామకోటి సప్తాహోత్సవంలో మరి ప్రారంభించి 1920లో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 96వ సంవత్సరం నిర్విరామంగా నిరాటంకంగా లక్కవరం గ్రామంలో జరగటం, మరి లక్కవరం గ్రామ ప్రజలు, పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి మరి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా సహకరిస్తూ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగడానికి సహకరిస్తున్నారు. అలాగే లక్కవరం గ్రామంలో వచ్చి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఇటువంటి పందిరి కూడా చూసుండ్రు. ఎందుకంటే ఈ రోజున తాటాకుతోటి పందిరేయటం చాలా కష్టమైన పనులను కూడా స్వామి అనుగ్రహంతో మన లక్కవరం గ్రామంలో మరి పచ్చాకు పందిరి వేసి కార్యక్రమాలు నడిపించడం జరుగుతుంది. ఈ రామకోటి సప్తాహంలో భాగంగా రేపు ముక్కోటి ఏకాదశి పర్వదిన సామూహిక సత్యవ్రతాలు మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి కనీసం ప్రతి సంవత్సరం కూడా 100-120 మంది దంపతులు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు సెంటిమెంట్గా కనీసం 50% ప్రతి సంవత్సరం గత 40-50 సంవత్సరాల నుంచి కూడా వచ్చి ఇక్కడే వాళ్ళు నోచుకుంటూ కూడా జరుగుతుంది. అలాగే స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా మరి శ్రీరామచంద్ర ప్రార్థన సమాజం అన్నదానం కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. కార్యక్రమానికి మరి అందరూ కూడా సహకరించబట్టే ఇంత బృహత్తమైన కార్యం జరగటం చాలా ఆనందదాయం. అలాగే రేపు గత ఇంకా 2-3 సంవత్సరాలు మరి 100 years కూడా యావత్తు కూడా లక్కవరం అన్ని కులాల వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరపడానికి సూచనలు సలహాలు ఇచ్చే కార్యక్రమాన్ని నడిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం. ఈ సంవత్సరం 96వ సంవత్సరం రామకోటి సప్తాహం మొదలుపెట్టి ఈ రోజున 5వ రోజుగా జరుగుతున్నది. 4/1/25వ సంవత్సరం నుంచి 11/1/25వ సంవత్సరం వరకు జరుగుతుంది. రేపు ముక్కోటి ఏకాదశి. సుమారుగా 125 మంది దంపతులు ఇక్కడ నోవులు నోచుకుంటారు. ఎప్పుడో 96 సంవత్సరాల క్రితం పెద్దలు వేసిన విత్తనానికి ఇప్పుడు 96 సంవత్సరంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గోపాలరావు గారు తాతగారు మొదటగా స్థాపించారు. ఈ రోజున ఆయన మనవడు ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాడు. మేము సుమారుగా 60 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నాము. ఇప్పుడు కూడా ఈ వయసు పెరిగిన ఈ కార్యక్రమంలో ఉంటున్నాము. ఇప్పుడు ఇంకా 4 సంవత్సరంలో 100వ సంవత్సరంగా జరుగుతుంది. 100వ సంవత్సరం మంచిగా చేయాలని సంకల్పం. భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి 100వ సంవత్సరం ఘనంగా చేయాలని ఆ శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తున్నాము.